హాయ్ అండి, ఇవాళైతే వెజ్ పలావ్ చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని పట్ట లవంగం సాజీరా కాజు బిర్యానీ ఆకు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు కూడా వేసేసుకొని టమాటా ముక్కలు వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి అన్నిటినీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను. రైస్ వేసేసుకొని అన్నిటినీ మసాలానంతా కూడా వేసేసుకొని లాస్ట్లో లెమన్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని సో మూత పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి సింపుల్ రెసిపీ కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.